ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ దూకుడు పెంచాయి. ముఖ్యంగా కొన్ని సీట్ల విషయంలో కూటమిలోని పార్టీ నేతల మధ్య సమన్వయం దెబ్బతిన్నది. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు ప్రకటించగానే టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ అనుచరులు టీడీపీ ఆఫీస్ కి వెళ్లి ఫ్లెక్సీలు, జెండాలు తగలపెట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్మకి టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు వర్మను పిలిచి బుజ్జగించారు. ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఆల్ ఈజ్ వెల్ అనుకునేపై పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జనసేన తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయని ప్రకటించారు పవన్. ప్రధాని మోదీ, అమిత్ షా సూచనతో ఒకవేళ తను ఎంపీగా బరిలోకి దిగితే మాత్రం పిఠాపురం అసెంబ్లీ నుంచి ఉదయ్ పోటీ చేస్తారని చెప్పారు. ఇద్దరం స్థానాలు మార్చుకుంటామని చెప్పడం మరోసారి హీట్ ఎక్కేలా చేసింది. ఈ వ్యాఖ్యలు టీడీపీలో ఆశలు పెంచేలా చేశాయి. పొత్తులో భాగంగా సీటు త్యాగం చేశారన్న ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్ పోటీ చేయకపోతే తాను బరిలో ఉంటానన్నారు. పవన్ బరిలో నిలిస్తే రక్తం ధారపోసని గెలిపించుకుంటాం, కానీ వేరే వాళ్ళ పల్లకిలు మోయడానికి సిద్ధంగా లేమన్నారు. వర్మ కమెంట్లు జనసేన కేడర్ ను అయోమయంలో పడేశాయి. పొత్తులో భాగంగా పిఠాపురం ను జనసేనకు కేటాయించాక మళ్లీ టీడీపీ ఎలా పోటీకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీటు పాటల సంగతి పక్కన పెడితే పిఠాపురం సెగ్మెంట్ చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. నిన్న పవన్ సమక్షంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు. దీనికి పోటీగా వైసీపీ కూడా చేరికల్ని స్పీడప్ చేసింది. కొద్ది నెలలుగా జనసేనకు దూరంగా ఉంటున్న శేషకుమారిని వ్యూహాత్మకంగా పార్టీలోకి చేర్చుకుంది వైసీపీ. శేషకుమారి గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పిఠాపురం బరిలో నిలిచారు. అయితే ఉదయని ఇన్ఛార్జ్ గా నియమించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వంగా గీత శేషకుమార్ని వెంట పెట్టుకుని తాడేపల్లికి తీసుకువెళ్లారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు శేషకుమార్. పిఠాపురంలో గెలుపుని అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను అనుకూలంగా మలుచుకుంటోంది. అటు జనసేన కూడా ఇక్కడ గెలిచి ప్రత్యర్థుల నోలు మూయించాలని భావిస్తోంది. దీంతో పిఠాపురం పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.